సో వాటర్ తాగేటప్పుడు మాత్రం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుట్లో మూడోది చాలా ముఖ్యమైనది. ఫస్ట్ ఏంటంటే మనం వాటర్ తాగేటప్పుడు నుంచొని ఎప్పుడు తాగకూడదు. ఇలా నుంచొని తాగితే ఏమవుతుందంటే మన నోట్లో నుంచి పొట్టలోకి వాటర్ అనేది చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఇలా ఫాస్ట్‌గా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అనావాకి పొట్టకి మధ్యలో ఒక స్ఫింక్టర్ ఉంటుంది. అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా డ్యామేజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం రాత్రిపూట పడుకునేటప్పుడు గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వచ్చేసి పొట్టలో నొప్పి, ఛాతీలో మంట వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి తినే ముందు ఎప్పుడు వాటర్ తాగకూడదండి. ఇలా తాగితే ఏమవుతుందంటే మన గ్యాస్ట్రిక్ జ్యూస్‌లో ఎసిడిటీ వచ్చేసి 2.5 ఉంటుందన్నమాట. సో ఆ ఎసిడిటీ అనేది ఈ వాటర్ తాగటం వల్ల 3.5, 4.5 ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. మూడోది వచ్చేసి వాటర్ తాగేటప్పుడు ఎప్పుడైనా కొంచెం కొంచెం తాగటం బెటర్. అంతేగాని ఒకేసారి ఎక్కువ తాగకూడదు. ఇలా ఒకేసారి ఎక్కువ తాగటం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ పైన భారం ఎక్కువ పడిపోతుంది. అండ్ కిడ్నీ ఏమనుకుంటుందంటే బాడీలో చాలా వాటర్ ఉందనుకొని అదంతా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళే అవకాశంగా చేస్తుందన్నమాట. సో వాటర్ తాగేటప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవడం మంచిది.